హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 38 సైజ్ బ్లౌజ్ నేను మార్కింగ్ వేసి కట్ చేసి చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు నాకు కామెంట్ చేశారన్నమాట. ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని మాకు కటింగ్ చేసి చూపించండి అని అడిగారు. ఈ మెజర్మెంట్స్ ఒకసారి చూసేద్దాము. నాకు బ్లౌజ్ లెంత్ మెన్షన్ చేయలేదండి, బట్ ఈ సైజ్కి వచ్చేసి 14 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. బ్యాక్ బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, షోల్డర్ కూడా 14 ఇంచెసే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ డాట్ లెంత్ వచ్చేసి 10.5 + 2.5 అంటే టోటల్గా 13 ఇంచెస్. అప్పర్ చెస్ట్ 34.5, మిడిల్ చెస్ట్ 38 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 17 ఇంచెస్, స్లీవ్ లెంత్ వచ్చేసి 7, స్లీవ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఈ మెజర్మెంట్స్ అయితే ఒకసారి చూడండి. అప్పర్ చెస్ట్ వచ్చేసి 34.5 ఉంది, వేస్ట్ 32 ఉంది, బట్ మిడిల్ చెస్ట్ 38 ఇంచెస్ ఉంది, అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా ఇది నెక్ డీప్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా నేను మార్కింగ్ వేసేటప్పుడు చూపిస్తానండి. రండి మార్కింగ్ వేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫుల్ లెంత్ 14 ఇంచెస్, 14 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి నేను మార్కింగ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చు కోసం, ఇంకొక 1/2 ఇంచ్ బ్లౌజ్ బాటంలో మార్జిన్ కోసం, ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా 15 ఇంచులకు మార్క్ వేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేయాలి. ఇట్లా లైన్ డ్రా చేసి ఆర్మ్ హోల్ లెంత్ కోసం చూడండి 34.5 డివైడెడ్ బై 6 తీసుకోవాలండి. ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ డివైడెడ్ బై 6 తీసుకోవాలి. అలా తీసుకుంటే 34 డివైడెడ్ బై 6 ఎంత వస్తుందంటే పావు తక్కువ 6 ఇంచులు వస్తుంది. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఏం ఆర్మ్ హోల్ రౌండ్ ఇంకా లూజ్లో కానీ తేడాలు రావు. బట్ ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే పావు తక్కువ 6 ఇంచులే వస్తుంది. ఆర్మ్ హోల్ రౌండ్ అయితే పెద్దగా ఉంది ఈ మెజర్మెంట్లో. బట్ నేను ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ మార్కింగ్ వేసేస్తున్నాను. పావు తక్కువ 6 ఇంచులకి నేను లెంత్ తీసుకున్నాను, ఆర్మ్ హోల్ లెంత్ లైన్ తీసుకున్నాను. పావు తక్కువ 6 ఇంచులని నేను ఇక్కడ నెక్ విడత కోసం, షోల్డర్ కోసం నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ నెక్ విడత సరిపోతుందండి. ఇంకా బ్యాక్ వచ్చేసి నెక్ డీప్ 9.5 ఇంచెస్ ఉంది. ఈ మార్జిన్స్తో కలిపి 9.5 ఇంచెస్ నేను తీసేసుకుంటున్నాను. ఒకవేళ మన సబ్స్క్రైబర్ ఈ విధంగా క్రాస్గా క్యాలిక్యులేట్ చేశారా, నెక్ మెజర్మెంట్ తీసుకున్నారా, లేకపోతే ఈ విధంగా స్ట్రైట్గా తీసుకున్నారా నాకైతే తెలీదు. బట్ 9.5 ఇంచెస్కి మెన్షన్ చేశారు, నేను అదే ఫాలో అయిపోతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పావు తక్కువ 6 ఇంచులకి నేను మార్కింగ్ వేశాను కదా, దానికి ఒక 1/2 ఇంచు కలిపి 6.25 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి 34.5 ఇంచెస్కి నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. టోటల్గా 35 ఇంచెస్. 35 డివైడెడ్ బై 4 పావు తక్కువ 9 ఇంచులు వస్తుంది. దానికి 1/2 ఇంచు లూజు కలిపి 9.25 ఇంచులకి నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆర్మ్ హోల్ రౌండ్ కొంచెం పెద్దగా ఉందండి. ఈ మెజర్మెంట్కి ఇది క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం ఆర్మ్ హోల్ రౌండ్ పెద్దగా వస్తుంది. ఆ విధంగా అందుకే నేను ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. నడుము చుట్టుకొలత వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, 4 డివైడెడ్ బై 4, 32ని 4తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ డాట్స్ పట్టడం కోసం. 9 ఇంచులకు మార్కింగ్ వేసాను. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఇంకా మార్జిన్ ఖర్చుల కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ మార్జిన్స్ కోసం. ఇప్పుడు చూడండి, మార్కింగ్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేసేస్తున్నాను.
ఇది నెక్ డీప్ కోసం వేసిన మార్కింగ్. ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ కలిపి నెక్ షేప్ కొంచెం బ్రాడ్గా కావాలి. ఇక్కడ మాత్రమే రౌండ్ అండి, నెక్ విడ్త్ కాదు. ఈ రౌండ్ కొంచెం బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి పావు తక్కువ 3 ఇంచులకు ఒక 1/2 ఇంచి ఇక్కడ కంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. బ్రాడ్ అక్కర్లేదు, రౌండ్ షేప్ అక్కర్లేదు, వెడల్పు అక్కర్లేదు అంటే ఇక్కడ ఎంత పెట్టాం ఎగ్జాక్ట్గా అదే 2.5 ఇంచులని ఇక్కడ పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒకవేళ ఈ మెజర్మెంట్ తాలూకా ఆర్మ్ హోల్ రౌండ్ పెద్దగా ఉంది, ఈ అప్పర్ చెస్ట్ వచ్చేసి చిన్నగా ఉందన్నమాట, ఈ క్యాలిక్యులేషన్ సరిపోలేదంటే ఒక్కసారి మెజర్ చేసి చూసేద్దాము. కరెక్ట్గా సరిపోయిందండి. 8.5 ఇంచులకి వచ్చేసింది. 8.5 17 ఇంచులు అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేయచ్చు. ఇక్కడ చూస్తే ఈ లైన్ టచ్ అయ్యేలాగా నేను మార్కింగ్ వేశాను. నార్మల్గా అయితే ఇక్కడ 1 ఇంచ్కి ఈ విధంగా ఈ కార్నర్లో 1 ఇంచ్కి మార్కింగ్ వేయాలి. సో ఇది ఆర్మ్ హోల్ రౌండ్ పెద్దది కాబట్టి నేను ఈ లైన్ టచ్ అయ్యేలాగా కొంచెం మాత్రమే గ్యాప్ వదిలేసి నేను మార్కింగ్ వేసేసాను. అది ఎంత వచ్చింది, కరెక్ట్గా 30 ఇంచులు వచ్చిందండి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్ వరకు 30 ఇంచులు మాత్రమే ఉందన్నమాట. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి మెజర్ చేసి చూసుకుని ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే సరి చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నెక్ రౌండ్ కూడా డ్రా చేసేస్తున్నాను. ఇంకా డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా టేప్ తీసుకొని ఎగ్జాక్ట్గా మడిస్తే 4.5 ఇంచులు వస్తుంది. 9లో సగానికి తీసుకోవాలి, 4.5 ఇంచులు. ఇప్పుడు డాట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ అన్నారు, దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 11 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ 4.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 4.5 ఇంచులు నేను ఇక్కడ మార్క్ వేసేస్తున్నా. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేయాలి. 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు డాట్స్ కోసం తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది నెక్ విడ్త్, 1/2 ఇంచ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం పోతుంది. ఇకపోతే షోల్డర్ వచ్చేసి రెడీ వచ్చేసి 2.5 ఇంచెస్ వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇది నేను వచ్చేసి రౌండ్ నేను లాస్ట్లో కట్ చేస్తాను. దీని తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ మార్కింగ్ కోసం ఇక్కడ మెజర్మెంట్స్లో వచ్చేసి ఫ్రంట్ డాట్ లెంత్ ఇంకా టోటల్గా ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చిందండి. 13 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలిపి 13.5 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. అంటే 13 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపి 13.5కి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డాట్ లెంత్ వచ్చేసి 10.5 అన్నారు కదా, 10.5కి ఒక 1/2 ఇంచ్ కలిపి 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ లెంత్ లైన్ అన్నమాట. ఇది డాట్ వస్తుంది కదండి, ఆ డాట్ లెంత్ కోసం వేసిన మార్కింగ్ అన్నమాట. ఇకపోతే ఈ బ్యాక్ నేను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం హుక్ కాజా పట్టి కుట్టడం కోసం నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసి ఆ మార్జిన్ విడిచిపెట్టేసి నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ నేను సెట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్కింగ్ నేను ఆర్మ్ హోల్ రౌండ్ లైన్ డ్రా చేసేస్తున్నా. ఇది లూజు అప్రాక్స్ వేస్తున్నాను, ఫ్రంట్ లూజ్ అయితే కాదు.
గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి పావు తక్కువ, ఇక్కడ ఒక లైన్ ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పావు తక్కువ 6 ఇంచులు పెట్టాం కదా, దానిలో ఒక అర ఇంచు తగ్గించి ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర పావు తక్కువ 6 ఇంచులు పెట్టాం కదా, అదే పావు తక్కువ 6 ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇది ఫ్రంట్ డీప్ కోసం అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఒక అర ఇంచు లోపలికి తీసుకోండి. ఇప్పుడు ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ కోసం నేను ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నా. ఇది వచ్చేసి ఫ్రంట్ షేప్ అండి, ఇది బ్యాక్ షేప్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. ఈ షోల్డర్ మార్జిన్స్తో కలిపి 6.5 ఇంచెస్ నేను మార్క్ వేసేస్తున్నా. ఇకపోతే షోల్డర్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్, నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్, 2.5 ఇంచులు. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత రౌండ్ షేప్ మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి 38 ఇంచెస్ ఉందండి మిడిల్ చెస్ట్. 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 ఇంచెస్ వస్తుంది. 9.5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ లూజ్ కలపాలి. టోటల్గా 10 ఇంచెస్. హుక్కు కాజా పట్టీ కోసం వేసిన మార్కింగ్ విడిచిపెట్టేసి నేను 10 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి టోటల్గా లూజ్ అనమాట. ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు మార్జిన్స్ కోసం. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ సైజు బ్లౌజెస్కి వచ్చేసి ఇవి కూడా క్యాలిక్యులేషన్స్తోనే వెళ్ళొచ్చు. చూడండి ఈ సైజుకి 3.5 ఇంచులకి సరిపోతుంది. కప్పు విడత కోసం 3.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. కింద కూడా అదే 3.5 ఇంచులు మార్కింగ్ వేసేస్తున్నా. ఇంకా 1.5 ఇంచ్ అటువైపు, 1.5 ఇంచ్ అటువైపు, 1.5 ఇంచ్ ఇటువైపు ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇది సెంటర్ కప్ కోసం వేసే మార్కింగ్ అన్నమాట. ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి 1.5 ఇంచుకి నేను షేప్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఒక మార్క్ వేస్తున్నా. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ సరిపోతుంది. ఈ లైన్ ఇక్కడ ఈ కార్నర్ టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఈ నడుము చుట్టుకొలత 8 ఇంచులు కరెక్ట్గా వస్తుందా లేదా మెజర్ చేసి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే సెట్ చేసేయచ్చు. కరెక్ట్గా సరిపోయిందండి, 8 ఇంచులు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఇంచులు. ఆ 5.5ని ఇక్కడ పెడుతున్నాను. ఈ మార్కింగ్ దగ్గర 5.5 ఈ లైన్ వరకు కరెక్ట్గా 8 ఇంచెస్ లూజు సరిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో
ఒక లైన్ డ్రా చేయాలి. ఇది సెంటర్ డాట్ కోసం. ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర డాట్స్ పెడతాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేయాలి. ఇది ఇంకొక డాట్ కోసం. ఈ సైడ్ మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలితే మీరు డాట్ పట్టచ్చు, లేదు ఇంకా డాట్ పట్టడానికి ఇష్టం లేదు అంటే కట్ చేసి ఫ్యాబ్రిక్ తీసేయచ్చు. డాట్ టు డాట్ 1.5 to 2 ఇంచెస్ ఉండాలండి. ఇది కొంచెం సైజు పెద్దదే కాబట్టి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కటింగ్ అయిపోయింది. కరెక్ట్గా డాట్ ఇక్కడ వరకు స్టిచ్ చేయాలని తెలియడం కోసం ఇక్కడ కట్స్ పెడుతున్నాను. ఇంకా సెంటర్లో ఇక్కడ డాట్ పట్టడం కోసం ఇక్కడ ఒక కట్, చంకలో డాట్ పట్టడం కోసం ఇక్కడ ఒక కట్, ఇంకా చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెడుతున్నాను. ఈ విధంగా కట్స్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ కూడా ఈ లూజ్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ కూడా ఒక కట్ పెట్టాలి. ఈ కట్ ఎక్కడైతే మనం కట్స్ పెడతామో అక్కడ వరకు ఖచ్చితంగా జాయింట్ అనేది రావాలన్నమాట, మార్జిన్స్. అర్థమైందా మీకు? ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాట్ పట్టిన తర్వాత ఇది షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇది లోపలికి ఇలా వస్తుంది, ఈ ఎక్స్ట్రా ఉన్నది డాట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, బ్యాక్ ఎప్పుడు కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లెంత్ రౌండ్, ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వస్తుందో అది కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకున్న ఆర్మ్ హోల్ చుట్టుకొలత మొత్తం కరెక్ట్గా ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్లో హాఫ్ని స్లీవ్ మార్జిన్ కోసం తీసుకోవాలి. మనం మార్కింగ్ వేస్తాం కదా, ఇది చుట్టూ మనం మెజర్ చేసినప్పుడు 8.5 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8.5 ఇంచెస్ నేను ఇప్పుడు స్లీవ్ మార్కింగ్ వేస్తాను. చూడండి, లైనింగ్ అయితే కనుక ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఈవెన్గా కాకుండా ఎక్కువ తక్కువగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్లీవ్ లెంత్ 7 ఇంచెస్ అన్నారు. 7 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ½ ఇంచ్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ కోసం, ఇంకా బాటంలో ½ ఇంచ్ మార్జిన్స్ వేస్తున్నాను. ఆ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఈ సైజుకి వచ్చేసి 3.5 ఇంచులు డీప్ సరిపోతుంది సెంటర్ లైన్ కోసం. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత సెంటర్లో ఒక లైన్ డ్రా చేయాలి. ఇంకా స్లీవ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్, దానిలో ½ తీసుకుంటే 7 ఇంచెస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇప్పుడు చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ 17 ఇంచెస్ ఉంది కదా, 17లో సగం 8.5 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఇంకా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసి కట్ చేసేయటమే. నాకు తెలిసి ఈ లెంత్లో 7 లూజ్ వచ్చేసి
చేతుల పొడవు 7 ఇంచులు, ఇంకా చేతుల లూజ్ వచ్చేసి 14 ఇంచులు చెప్పారండి. అసలు ఈ మెజర్మెంట్స్ ఏమాత్రం పొత్తు కుదరటం లేదు. బట్ ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చారో ఆ మెజర్మెంట్స్ ప్రకారం నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్లీవ్స్ కట్ చేయాలి. ఏదైతే మనం ఆర్మ్ హోల్ రౌండ్లో హాఫ్ తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా అక్కడ వరకు కట్ పెట్టాలి. ఇక్కడ వరకు మార్కింగ్ వేసాం కదా, స్టిచ్చింగ్ రావాలన్నమాట. ఇది సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, స్లీవ్ ఫ్రంట్ లోతు తీస్తున్నాను. ముప్పావు ఇంచు వరకు లోతు తీయచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇక్కడ జాయింట్ పడుతుందండి, ఈ విధంగా వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. షేప్ తెలుస్తుందా మీకు? ఈ విధంగా. ఇప్పుడు బెల్ట్ కట్ చేద్దాము. బెల్ట్ మార్కింగ్ కోసం బోటంలో ఒక 6 ఇంచు ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా ఈ సైడ్లో హుక్ కాజా పట్టి వైపు ఒక 6 ఇంచు విడిచిపెట్టి మార్కింగ్ వేస్తున్నాను. అది మడిచి లోపల కుట్టేస్తాం కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇక్కడ 3.5 ఇంచులు, ఇక్కడ 2.5 ఇంచులు. ఇంకా లూజ్ తీసుకోవాలి. 8 ఇంచులు కదండి, నడుము చుట్టుకొలత /4. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను కొంచెం క్రాస్గా. ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. టోటల్గా ఇక్కడ 3, ఇక్కడ 2, 2.5 ఇంచులు వస్తాయి ఇక్కడ మార్జిన్ పోయిన తర్వాత. ఇప్పుడు ఈ షేప్ ఉన్న స్కేల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ రౌండ్గా తీసుకోవాలి, షార్ప్గా, పాయింట్స్ రాకుండా. చూడండి, ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఈ సెంటర్లో ఒక కట్, ఇంకా ఈ మార్జిన్స్ ఇక్కడ వరకు స్టిచ్చింగ్ రావాలి అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఈ విధంగా బెల్ట్ మార్కింగ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ వేసి కట్ చేయాలన్నమాట. ఏ మాత్రం ఎక్కువ తక్కువ కటింగ్లో ఎక్కువ తక్కువలు వచ్చినా ఈజీగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకు కూడా మన కటింగ్ ఈజీగా అర్థమైపోతుందండి. ఒక్కసారి అర్థమయ్యే వరకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ మెథడ్ మీకు అర్థమైపోతే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఏదైతే కామెంట్ చేశారో మన సబ్స్క్రైబర్, వారి కోసం నేను ఈ వీడియో చేశాను. వారికి యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వర్క్ నేర్చుకోవాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.